శివరామకృష్ణ సింహాచలం దుర్ఘటనలో 8 మంది అయితే మృతి చెందడం అయితే జరిగింది. అయితే విశాఖ మధురవాడ ప్రాంతం చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 అయితే ఆ ప్రమాదంలో అయితే మృతి చెందారు. పిల్ల ఉమామహేశ్వరరావు, అలాగే ఆయన భార్య పిల్ల శైలజ, అలాగే ఈ ఎవరైతే శైలజ ఉన్నారో శైలజ తల్లి మేనత్త, మొత్తం 4 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే మరణించడం అయితే జరిగింది. మనం ఇప్పుడు పిల్ల ఉమామహేశ్వర ఇంటి వద్ద అయితే ఉన్నాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సంగతి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహాచలం చందనోత్సవానికి సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు ఉమామహేశ్వరరావు భార్య శైలజ. అయితే ఈ కుటుంబంలో అయితే విషాదం అయితే నెలకొంది. సోమవారం దర్శనానికి వెళ్ళి తిరిగి రాని లోకానికి అయితే వెళ్ళారని చెప్పి వీళ్ళంతా బాధపడ్డం నేపథ్యంలో ఉమామహేశ్వరరావు తల్లి తండ్రి మనతో పాటు ఉన్నారు. అమ్మ, ఎప్పుడు వెళ్ళారు? మీకు చెప్పి వెళ్ళారా? మాకు రాత్రి చెప్పినారు, తెల్లవారు 2 గంటలకు వెళ్ళారు. 2 గంటలకు వెళ్తే నాకు వాళ్ళు మెసేజ్ పెట్టింది, అంతా స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని పడుకోవాలి లేపలేదు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎన్ని గంటలు జరిగిందో మాకు తెలియదు. 8 గంటలకు నా మేనగోడలకు ఫోన్ వస్తే నాకు ఫోన్ చేసింది. అక్క సింహాచలం ఎవరు వెళ్ళారంటే మహేష్ శైలి వెళ్ళారమ్మా, అక్క వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అన్నది. నన్ను ఎత్తునవారు బాదుకున్నాను బాబు, నేను ఎలాగుండదని ఉన్నా నన్ను చెప్పడానికి కూడా నాకు మనసు రాలేదు బాబు. నా బంగారు కొడుకు కోట నా ఎలా నవ్వుకొని చూద్దాను చూడు బాబు. ఇలాంటి ఎన్నైతే నా కొడుకు కోడలు తెస్తారమ్మ మీరు. మమ్మల్ని ఇద్దరిని వచ్చేయమనరా, మేము వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు ఉండిపోనమ్మా. వస్తే ఇద్దరు రండి, నా ఇద్దరు ఉండిపోను అన్నాడు నా కొడుకు. అది నేను రాను డాడీ అన్నాను. నువ్వు వద్దని చెప్పు నా బాగుండు బాబు, మా ఎత్త వద్దన్నది ఉండిపోనేమో. తెల్లవారుకి 1:52 బయలుదేరారు. ఈ ఇంటికాని నాకు కొత్త ఇంటికాడి నుంచి బయలుదేరారమ్మా. నా కోడలు మెసేజ్ పెట్టింది, అత్తయ్య మేము స్టార్ట్ అవుతాను అని. 1:52 వాయిస్ మెసేజ్ పెట్టిందమ్మా. ఏదైనా నా కోడలకు సంప్రదించకంటే ఏది చేయదు, ఏ పని చేసినా నాకు చెప్పకుండా చేయదు. వెళ్ళేటప్పుడు చెప్పాలని పెద్దల ధర పిల్ల అన్నీ తెలుసు దానికి, నాకు చెప్పేసి ఎత్తది. ఈ టైంలో ఏ టైంలో జరిగిందో నాకు తెలియదు. తర్వాత మాకు 5 నిమిషాలు దాకా 8 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత చూస్తే పొట్టోళ్ళు రక్తం పడకల్లో ఉన్నారు బాబు, నేనెలా భరించేది. చెప్పండి, ఎలా ఉండేవాడు మీ అబ్బాయి? మీతో పాటు ఎలా ఉండేవాడు? ఆ అబ్బాయి బాగానే ఉండేవాడండి. ఎప్పుడు మాకు శుభ్రంగా ఉండమని చెప్పేవాడు, బయటికి వెళ్ళొద్దు అని చెప్పేవాడు, ఎండలోకి వెళ్ళొద్దు, నువ్వు పని కూడా మానిపించాడు నాకు, ఎక్కడికి వెళ్ళొద్దు అని. నీకు ఎందుకు డాడీ, నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి కూడా చెప్పాడు ఎన్నోసార్లు. ఎక్కడికి వెళ్ళా ఒప్పుకుండేవాడు కాదు ఎండలోకి. అది మాకు ఇచ్చిన ధైర్యం, ఆ ధైర్యం అంతా మాకు పోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఉన్నోళ్ళు మా ఇద్దరు ఉన్నాం, ఒక ఆడపిల్ల ఉంది, అల్లుడు కూడా చనిపోయాడు, పాపకి 2 పిల్లలు ఉన్నారు. అలాగా మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మాకు ఏ చేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అది సోమవారం దర్శించుకోవడానికి వెళ్ళి ఈ విధంగా జరగడం బాధాకరంగా ఉంది. మాకు ఏం చేయాలో మాకు పరిస్థితి అర్థం అవ్వట్లేదు. మేమంతా బాధ్యత అంతా వాళ్ళకే అప్పు చేపించాం, అంతా వాళ్ళు చూసుకుంటూ మాకిద్దరికి ఒక పక్క కూర్చోబెట్టేశారు. మీకు ఏ బాధ్యత వద్దని చెప్పేసి ఏది కూడా మా మీద పెట్టలేదు. మీకు ఏం కావాలో చెప్పండి తెస్తాం అన్నారు. శుభ్రంగా చూసుకుంటాం, మీకు ఏ భయం లేదు, ఏ పని వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, టెన్షన్ పెట్టుకోకండి, బాధపడకండి, మేము ఉన్నామని చెప్పేసి ఇద్దరూ బాగా ధైర్యం చెప్పారు మాకు. ఇద్దరూ చెప్పారు. ఆ రోజు కూడా మమ్మల్ని రమ్మన్నారు. ఆ ముందు రోజు చెప్పారు మాకు, ఇలా వెళ్ళాలి బుధవారం అని చెప్పేసి. నేనైతే రానన్నా, ఈవిడ వెళ్ళమని చెప్పాను, నేను వెళ్తానంటే. అన్నాడు ఒకరైతే వద్దు, వస్తానంటే ఇద్దరు రండి, నేత ఇద్దరు ఉండిపోండి అన్నాడు. అయితే మేము రామన్నాం.
వాళ్ళిద్దరు ఇక్కడ డిసైడ్ చేసుకొని అక్కడ వాళ్ళ అత్తగారిని ఆ కోడలు వాళ్ళ మేనత్త గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళారు వాళ్ళ అత్తవారింటికాడి నుంచి. వాళ్ళు నలుగురు వెళ్ళారు. మేము వెళ్తే వాళ్ళు వెళ్ళకపోను. మా నలుగురికి జరిగి ఉండేమో మరి మాకు తెలీదు. ఏ భగవంతుడో మరి మాకు తప్పిచ్చాడు మరి ఏదో రకంగా మేము వెళ్ళలేదు. అది మరి ఈ బాధలన్నీ మేము పడాలి కాబట్టి మేము ఉండిపోను. అయితే ఈ ఉమామహేష్ సోదరి మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎలా ఉండేవారు? అన్నయ్య మీకు చెప్పారు ఇలా వెళ్తున్నట్టు చెప్పారా? నాకు అన్నయ్య అయితే విషయం చెప్పలేదు సార్. మాకు 7:30కి తెలిసింది ఇన్ఫర్మేషన్. మాకు 6:30కి వేటూ న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది, ఈ సింహాచలం ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు అని. మేమైతే అది ఓపెన్ చేసి చూడలేదు ఎవరు అని. మా కుటుంబంలో ఇలాగ అవుతుందని మేమైతే కళ కూడా కనలేదండి. మా ఇంట్లోకి వచ్చింది అది. మాకు 7:30కి ఇన్ఫర్మ్ వచ్చింది సార్. ఆ ఫోటోలో ఆ గోడ పడిపోవడం వల్ల మొహాలు క్లారిటీగా లేవు సార్. ఆ ఫోటోలు పెట్టి మాకు కన్ఫర్మ్ చేసుకొని మాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి అనేసి ఫొటోస్ పెట్టారు. ఆ ఫొటోస్ పెట్టి మేము కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఎక్కడున్నారని మేము తెలుసుకొని కేజీహెచ్లో ఉన్నారంటే కేజీహెచ్కి వెళ్ళాం సార్. కేజీహెచ్కి వెళ్ళి అక్కడ అన్నీ చేసి మాట్లాడుకున్నాను సార్. హోమ్ మినిస్టర్ వచ్చారు, అందరితోని మాట్లాడాను సార్. ఎంతమంది వచ్చినా మా బాధలు ఎవరు ఆపలేరు సార్. ఎంతమంది వచ్చి ఏం చేసినా మాకేమి ఇచ్చినా మా మనుషులు మాకు రారు సార్. మాకు ఇంత పెద్ద లోటు పెట్టారు సార్. నాకు మా అన్నయ్య ధైర్యం ఉన్నాడని చెప్పాడు సార్. నా భర్త చనిపోయినప్పుడు కూడా నేను ఆడవలేదు సార్. నాకు నా పిల్లలు నా అన్నయ్య పిల్లలు అనుకొని ఉన్నాడు సార్. వాడికి కూడా పిల్లలు వద్దనుకుని వాళ్ళు నా పిల్లల్ని చూసుకున్నాడు. నాకు ఇప్పుడు ఆ ధైర్యం కూడా లేదు సార్. నా అన్నయ్య నాకు అన్నీ చూసుకుంటాడని నేను ధైర్యంగా ఉండేదాన్ని. నాకు ఆ ధైర్యం కూడా లేదు. నాకు అన్నయ్యలోని లోటు ఎవరు తీర్చలేరు. నాకు అన్నీ కావాలి. మా వదినమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలకి అన్నీ తెచ్చేసి ఏ లోటు లేకుండా చూసుకునేది. ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు ఉన్నారు అని ఎవరికి తెచ్చినా తేకపోయినా నా పిల్లలకి తెచ్చేసారు. బట్టలు అవనియండి, తినడానికి స్నాక్స్ ఏవైనా ఇద్దరు పిల్లలకి ఏ లోట్లు లేకుండా చూసుకునేది సార్. అన్నయ్య వదినే సెకండ్ బర్త్డే నుంచి వాళ్ళకి ఏ కేక్ థీమ్ కావాలంటే ఆ కేక్ అరేంజ్ చేసేవారు ఇద్దరికి. వాళ్ళకి ఏది కావాలన్నా ఆ లోటు తీర్చేవారు సార్ వాళ్ళకి. ఇప్పుడు అత్తమ్మ అని పిల్లడానికి కూడా లేరు. పాప ఉదయం వాళ్ళ అత్తమ్మ మామ ఫోటో పట్టుకొని ఏడుస్తుంది సార్. చిన్న ఫోటో ఉంది ఇంట్లో. ఆ ఫోటో పట్టుకొని ఏడుచుకొని కూర్చుంది ఇంట్లో. ఆ పాపకు కూడా అర్థమైపోయింది. రాత్రి ఇద్దరు భయపడి అమ్మ పక్కన కూర్చో అని ఏడుపు వాళ్ళిద్దరినీ చూసి. వాళ్ళకి ఏ న్యాయం చేస్తారు చెప్పండి సార్. అత్తమ్మకి నా కొడుకు ఇష్టం సార్, పాపకి మా అన్నయ్య ఇష్టం. ఇద్దరికి వాళ్ళ కోరికలు ఏవి కావాలన్నా ఇద్దరు వాళ్ళు బయటికి వెళ్ళి వస్తే రెడీగా ఎదురు చూసేవారు. అత్తమ్మ మామ వస్తున్నారు